ఎంతో ఊహించుకున్నామయ్యా. చివరకు ఎమ్మెల్యేగా గెలిస్తే చాలన్న సీన్ తెచ్చావేంటయ్యా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జన సైనికుల నుండి సూటిగా ఎదురవుతున్న ప్రశ్న ఇది. ఒకవైపు తాను జూన్ 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తానని, ముఖ్యమంత్రిగా తొలి సంతకాన్ని వాలంటీర్ల వ్యవస్థను తిరిగి పునరుద్ధరించే ఫైలుపై పెడతానని వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తాను జూన్ 4వ తేదీన 4,000 రూపాయల పింఛనుపై సంతకం చేస్తానని, వాటిని ఇంటి వద్దకు అందజేసేలా చర్యలు తీసుకుంటానని చెబుతున్నారు. కానీ అదే సమయంలో జన సైనికులు ఆశించినట్లు తొలి సంతకం మాట పవన్ నోట నుంచి వినిపించకపోవడంతో వారు నిరాశకు గురవుతున్నారు. కేవలం బీఫారాలపై తొలి సంతకాలకే పరిమితమైనట్లు కనిపిస్తుందన్న కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఏర్పడిన తర్వాత జనసేన పార్టీ 60కి పైగా స్థానాలను తీసుకుంటుందని భావించారు. అదే సమయంలో తనకంటూ ఒక వ్యూహం ఉందని కూడా పవన్ చెబుతూ వస్తుండటంతో సీట్ల విషయంలో పవన్ తగ్గడని అందరూ భావించారు. 50-50గా ముఖ్యమంత్రి పదవిని ఆయన పంచుకుంటారని పార్టీ నేతల నుండి అభిమానుల వరకు ఆశించారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన అవసరానికి పొత్తు కుదుర్చుకోవడంతో జనసేనాని ఈసారి గట్టిగానే సీట్లను కోరుతారని అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు గాని మొదట 24, ఆ తర్వాత 21 స్థానాలకు జనసేన పోటీ చేసే స్థానాలు పడిపోయాయి. ఆ స్థానాల్లో కూడా అసలు సిసలైన జనసేన నేతలకు సీట్లు దక్కలేదు. టీడీపీ, వైసీపీ నుండి వచ్చిన వారికే సీట్లు కేటాయించడంతో జన సైనికుల్లో ఒక రకమైన నిర్లిప్తత ఏర్పడింది. దీనిక మనం ఇంత కష్టపడేది అన్న తరహాలో వారి మనోభావాలున్నాయి. తాము గత కొన్నేళ్లుగా కష్టపడి నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసినా చివరకు తమకు సీటు రాకపోవడంతో అనేక మంది నేతలు రాజీనామా బాట పడుతున్నారు. అసలే ఉన్నది కొంతమంది నేతలు. ఆ నేతలు కూడా పార్టీని వీడిపోయే పరిస్థితి నెలకొంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కైకలూరు, అవనిగడ్డ జనసేన నేతలు రాజీనామా బాట పడ్డారు. తాము పార్టీ కోసం ఎందుకు ఇన్నాళ్లు కష్టపడ్డామని, గుర్తింపు లేని చోట ఉండటం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నేత పోతిన మహేష్ అయితే ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనే విమర్శలు చేశారు. తాను ఆస్తులు అమ్ముకొని జెండాను నియోజకవర్గంలో నిలబెడితే చివరకు తనను నమ్మించి మోసం చేశారంటూ ఆయన ఫైర్ అయ్యారు. చంద్రబాబు, బీజేపీ నేతలకు పట్టని రాష్ట్రాభివృద్ధి ఒక్క పవన్ కళ్యాణ్ కి పట్టిందా అని ప్రశ్నిస్తున్నారు. త్యాగాలు వాళ్లు చేయకుండా జనసేన నేతలనే చేయాలని చెప్పడం ఎంతవరకు సబబమని ఆయన నిలదీస్తున్నారు. ఇలా చాలా నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ కు జన సైనికుల నుండి ప్రశ్నలే ఎదురవుతున్నాయి. మరికొందరు నేతలు పార్టీని వదిలి వెళుతున్నారు. ఈ ప్రశ్నలకు ఆయన నుండి సమాధానం రాకపోయినా ఎన్నికలకు ముందే గాజు గ్లాసులో టీ ఒలికిపోయిందన్న కామెంట్స్ నెట్టింట వినబడుతున్నాయి.